హాయ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్ ఆల్సో. ఫ్రెండ్స్, మనం ఈరోజు వచ్చేసి లోడింగ్ పెదపాడు అనే గ్రామం అయితే వెళ్తున్నాం. వెళ్ళే మార్గం మధ్యలో ఇలా అయితే కనుక బ్యూటిఫుల్ లొకేషన్ అయితే కనిపించింది. ఇప్పుడు టైం వచ్చేసి దాదాపుగా మార్నింగ్ 7 అవుతుంది. 7ంటికి అయితే ఇలా పక్షులు అయితే రోడ్డు పక్కన చిన్న చిన్న చేపల కోసం అయితే వేట కోసం అని ఈ పక్షులు అయితే రోడ్డు పక్కకి ఇలా వచ్చి ఫీడింగ్ కోసం అయితే ఉంటాయి. ఒక్కొక్క సీజన్లో ఒక్కో రకమైన బోట్స్ అయితే కనుక పక్షులు అయితే కొల్లేరు అయితే వస్తూ ఉంటాయి. ఎక్కువ శాతం వర్షాలు పడినప్పుడు అయితే ఆస్ట్రేలియా పక్షులు ఎక్కువగా వస్తాయి. ఇప్పుడు మీరు చూసుకున్న అయితే వీటిలో అయితే నీటి కాకులు అంటారు. డైలీ అయితే మా లంక గ్రామాలకు అయితే టూరిస్టులు అయితే ఎక్కువగా వస్తూ ఉంటారు. సిటీ నుంచి కూడా హాలిడేస్ టైంలో కూడా ఇలాగా వచ్చి పక్షులతో అయితే కొంతసేపు సెల్ఫీస్ అయితే దిగి వెళ్తూ ఉంటారు. కొత్తగా మ్యారేజ్ అయ్యే వాళ్ళు కూడా సెల్ఫీస్ కోసం, ఫోటోషూట్స్ కోసం మా కొల్లేరు అయితే వస్తూ ఉంటారు. ఇంకా మనం 10 కిలోమీటర్స్ వెళ్తే కనుక లోడింగ్ పాయింట్ అయితే రీచ్ అయిపోతాం. వెళ్ళే మార్గం మధ్యలో అయితే ఇలాంటి ఫార్మర్స్ అంటే రైతులు వాడే ఈ మిషన్ అయితే మనకు రోడ్డు మీద కనిపించింది. ఇది చూడడానికి చిన్నపాటి స్పైడర్ లాగా ఉంది. దీన్ని ఎక్కువగా దేనికి వాడతారంటే స్ప్రే చేస్తా, కానీ ఈ మిషన్ అయితే ఎక్కువగా వాడతారు. ఇంకా మనకైతే 1 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే పెట్రోల్ బంక్ అయితే ఉంది. ఇక్కడైతే డీజిల్ అయితే ఫిల్లింగ్ చేసుకుని మనం అయితే లోడింగ్ పాయింట్కి అయితే వెళ్ళాలి. ఈరోజు డీజిల్ ధర వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో 99 రూపాయలు ఉంది. లోడింగ్ నుంచి అన్లోడ్ పాయింట్ వచ్చేసి మనకి దాదాపుగా 50 కిలోమీటర్లు ఉంటుంది. అప్ అండ్ డౌన్ వచ్చేసి 100 కిలోమీటర్స్ వస్తుంది. మనం ఎక్స్ట్రా డీజిల్ ఉండాలని చెప్పి మనం 1000 అయితే ఫిల్ చేసుకుంటున్నాం. ఈ పెట్రోల్ బంక్ నుంచి డీజిల్తో పాటు మనం పెట్రోల్ కూడా బాటిల్ అయితే తీసుకుని వెళ్ళాలి. ఎందుకంటే మనం వాటర్ సప్లై చేయబోయే ఇంజిన్ వచ్చేసి పెట్రోల్ వేరియంట్, పెట్రోల్ ఇంజిన్. ఇంకా మనం అయితే 5 కిలోమీటర్స్ వెళ్తే కనుక లోడింగ్ పాయింట్ దగ్గరికి అయితే రీచ్ అయిపోతాం. మనం వెళ్ళే మార్గం మధ్యలో ఇలా అయితే కనుక మంచు అయితే పడుతుంది. ఈ మంచు కారణం చేత అక్కడక్కడ రోడ్డు అయితే సరిగ్గా కనిపించట్లేదు. మనకి మంచు పడటం వల్ల ఏంటంటే ఎదురుగా వచ్చే ఆపోజిట్ వెహికల్స్ అయితే కనిపించట్లేదు. మా గ్లాసెస్ ఎప్పుడు చూసినా మా వెహికల్స్ వాటర్ పడిపోయి ఎప్పుడు డస్ట్ ఎక్కువగా ఉంటుంది. ఈరోజు మనకి పెదపాడు అనే గ్రామంలో అయితే కనుక మనకి 40 వ్యాన్లు పాయింట్ అయితే లోడింగ్. 40 వ్యాన్లు పెదపాడు నుంచి ఆగడాలంక అనే గ్రామానికి అయితే లోడ్ అయితే తీసుకువెళ్ళాలి. ఆల్రెడీ నా ఫ్రెండ్స్ వ్యాన్లు ఒక 30 వ్యాన్లు అయితే లోడింగ్ పాయింట్ దగ్గర రీచ్ అయిపోయి మనం అయితే లోడింగ్ పాయింట్ వద్దకు వెళ్తున్నాం. ఆ పెట్రోల్ది లోనికి వెళ్ళిపోయింది జల్లిడి. ఉంది సెంటర్ దాని మీద అలాగా అని ఎలా పట్టుకో చెప్తా, అలా పట్టుకో ఒకసారి. ఇది నొక్కితే కొద్దిగా అదే అది పట్టేసింది. దీన్ని నొక్కుతూ ఉంటా, స్లోగా నొక్కు. పైగా ఇది పెట్రోల్ పైకి పైకి
ఫ్రెండ్స్ మనం ఎప్పుడు చూసినా ఈ ఇంజిన్ యూజ్ అయితే ఎక్కువగా ఉంటుంది. మన హోండా ఇంజిన్ దీని పేరు వచ్చేసి WS20X. ఇది వచ్చేసి దాదాపుగా ఈరోజు 40 వ్యాన్లకి ఈ ఒక్క ఇంజిన్ వాటర్ సప్లై అయితే చేసింది. ఇప్పుడు టైం వచ్చేసి మనకి మధ్యాహ్నం 12 అవుతుంది. సమయం వచ్చేసి ఈరోజు 40 బళ్ళు 30 బళ్ళు అయితే లోడ్ అయినాయి. 10 బళ్ళకి అయితే సరికైతే లేదు. డే 2 కూడా ఉంటుందని చెప్పి మేము ఇప్పుడైతే వాటర్ అయితే ఇక్కడ డౌన్ చేసేసి చెరువు దగ్గరే లోడింగ్ పాయింట్ జరిగే ఊర్లోనే మనం అయితే వెహికల్స్ అయితే పార్కింగ్ చేసి డే 2 రేపు కూడా వస్తాం మనం. మా 10 వ్యాన్లు అయితే వాటర్ కంప్లీట్గా డౌన్ చేసి మాకు ఈ చుట్టుపక్కల ప్రాంతంలో పెద్ద గ్రౌండ్ చూసుకుని అక్కడైతే పార్కింగ్ చేసుకుంటాం. పార్కింగ్ చేసుకుని మేమందరం ఆటో మీద అయితే వెళ్ళి రేపు పొద్దున అయితే కనుక ఆటో మీద వచ్చి లోడింగ్ పాయింట్లు అయితే పెడతాం. కొన్ని ప్లేసెస్కి మేము లోడింగ్కి వెళ్ళినప్పుడు అయితే సరికి సాలిపోతే ఇలాగ మిస్ అవుతూ ఉంటుంది. అప్పుడప్పుడు మాకు ఇలా మిస్ అయినప్పుడు అయితే వాటర్ డౌన్ చేసుకుని ఆ చుట్టుపక్కల ప్రాంతంలో పెడతాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.